Hello students, welcome to online class subject object oriented programming through Java. Now the today's topic is reading data from keyboard. In Java, we are using input stream classes for reading data from keyboard. జావాలో ఇన్పుట్ స్ట్రీమ్ క్లాసెస్ను ఉపయోగించి మనం కీబోర్డ్ నుంచి డేటాని రీడ్ చేయగలం. మనకి ఇన్పుట్ స్ట్రీమ్ క్లాసెస్ అని java.io అనే ప్యాకేజ్లో ఉంటాయి. ప్రస్తుతం మనం డేటా ఇన్పుట్ స్ట్రీమ్ అనే క్లాస్ ఉంటుందండి. ఆ క్లాసు java.io అనే ప్యాకేజ్లో ఉంటుంది. ఆ java.io అనే ప్యాకేజ్లో ఉండే కొన్ని మెథడ్స్ని కాల్ చేయడం ద్వారా బై కాలింగ్ దోస్ మెథడ్స్ విచ్ ఆర్ ఇన్ డేటా ఇన్పుట్ స్ట్రీమ్ క్లాస్ వీఆర్ రీడింగ్ డేటా ఫ్రమ్ కీబోర్డ్. జావాలో ఇన్పుట్ స్ట్రీమ్ క్లాసెస్ ఉపయోగించి మీరు కీబోర్డ్ నుంచి ఇన్పుట్ని తీసుకోగలరు. ఫస్ట్ పాయింట్, ఇన్పుట్ స్ట్రీమ్ క్లాసెస్ అన్నీ మీకు ఏ ప్యాకేజ్లో ఉంటాయి అంటే java.io అనే ప్యాకేజ్లో ఉంటాయి. ఓకే, ఇప్పుడు java.io అనే ప్యాకేజ్లో డేటా ఇన్పుట్ స్ట్రీమ్ అనే క్లాస్ ఉంది. ఆ క్లాస్ని ఉపయోగించుకోవటం ద్వారా మనం కీబోర్డ్ నుంచి డేటాని రీడ్ చేయగలం. ఓకే, ఎలా ఉపయోగించుకోవాలంటే డేటా ఇన్పుట్ స్ట్రీమ్ క్లాస్లో కొన్ని మెథడ్స్ ఉంటాయి. ఆ మెథడ్స్ని కాల్ చేయడం ద్వారా యు ఆర్ రీడింగ్ డేటా ఫ్రమ్ కీబోర్డ్. అంటే డేటా ఇన్పుట్ స్ట్రీమ్ క్లాస్లో ఉండే కొన్ని ప్రీ డిఫైన్డ్ మెథడ్స్ని కాల్ చేయటం ద్వారా మీరు కీబోర్డ్ నుంచి డేటాని రీడ్ చేయగలరు. వీ హ్యావ్ సమ్ ప్రొసీజర్. ఆ ప్రొసీజర్ ఉంటుంది, ఆ ప్రొసీజర్ ఫాలో అవ్వాలి. ఒకసారి ఆ ప్రొసీజర్ని నేను టైప్ చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ప్లీజ్ ఫాలో. Java we are using input stream classes for reading data from keyboard. జావాలో మనం ఇన్పుట్ స్ట్రీమ్ క్లాసెస్ ఉపయోగించి కీబోర్డ్ నుంచి డేటాని రీడ్ చేయగలం. సో ఇన్పుట్ స్ట్రీమ్ క్లాసెస్ అనేవి ఇన్పుట్ స్ట్రీమ్ క్లాసెస్ ఆర్ ఇన్ java.io ప్యాకేజ్. ఏ ప్యాకేజ్లో ఉంటాయండి? java.io ప్యాకేజ్. ప్రస్తుతం మనం ఉపయోగించే క్లాస్ పేరు వచ్చి డేటా ఇన్పుట్ స్ట్రీమ్. దిస్ ఈజ్ ద predefined class in java.io package. సో ఎక్కడ ఉందండి? java.io ప్యాకేజ్ లో ఉంది. this class is used to read data from keyboard. ఓకే, సో కీబోర్డ్ నుంచి డేటాను రీడ్ చేయడానికి మనం ఈ క్లాస్ను ఉపయోగించుకోగలం. దిస్ క్లాస్ హ్యావ్ some predefined methods and by calling those methods we can read data from keyboard. సో నేను రాసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఒకసారి. ఈ క్లాసు మీకు java.io ప్యాకేజ్లో ఉంటుంది. ఇది మనకి ఎందుకు ఉపయోగపడుతుంది అంటే కీబోర్డ్ నుంచి డేటాని రీడ్ చేయడానికి ఉపయోగపడుతుంది. యాక్చువల్గా ఈ క్లాస్లో కొన్ని ప్రీ డిఫైన్డ్ మెథడ్స్ ఉంటాయి. ఆ మెథడ్స్ని కాల్ చేయడం ద్వారా
మనం కీబోర్డ్ నుంచి డేటాని రీడ్ చేయగలం. ఓకే, టు కాల్ those methods we must follow some steps. ఓకే, సో కొన్ని స్టెప్స్ ఫాలో అవ్వాలండి. స్టెప్ 1, in order to use data input stream class in your program, అంటే మీ ప్రోగ్రాంలో డేటా ఇన్పుట్ స్ట్రీమ్ క్లాస్ని కనుక వాడుకోవాలి అంటే, in order to use data input stream class in your program, you must import. ఏం చేయాలండి? ఇంపోర్ట్ చేసుకోవాలి. we must import the class. సో డేటా ఇన్పుట్ స్ట్రీమ్ క్లాస్ని మీరు ఏం చేయాలండి? ఇంపోర్ట్ చేసుకోవాలి. సింప్లీ you must import the data input stream class. Simply we have to write ఇంపోర్ట్ స్టేట్మెంట్. సో ఏ స్టేట్మెంట్ రాయాలండి? స్టెప్ 1 రాయవలసింది ఏంటంటే ఇంపోర్ట్ స్టేట్మెంట్ రాయాలండి. మెయిన్గా మీరు చేయవలసింది ఏంటంటే ఇంపోర్ట్ స్టేట్మెంట్. సో ఎలా రాయాలి? సో దీనికి ఒక సింటాక్స్ ఉంటుందండి. ఆ సింటాక్స్ మీరు ఫాలో అవ్వాలి. సింటాక్స్ ఏం లేదండి, ఫస్ట్ ఇంపోర్ట్ అని రాయాలి. ఇంపోర్ట్ అనేది కీవర్డ్ కాబట్టి అన్ని స్మాల్ లెటర్స్. దీని తర్వాత ప్యాకేజ్ పేరు రాయాలి, ప్యాకేజ్ నేమ్. ఓకే, ప్యాకేజ్ నేమ్ డాట్ పెట్టి చివరన క్లాస్ నేమ్ రాయాలండి. దెన్ ఎండ్లో సెమీకోలన్ పెట్టాలి. ఓకే, కమింగ్ టు ఎగ్జాంపుల్. ఇప్పుడు చూడండి, ఇంపోర్ట్ యాజ్ ఇట్ ఈజ్ ఇంపోర్ట్. నేను ప్యాకేజ్ అని 1 సార్లు చెప్తున్నానండి. ప్యాకేజ్ పేరు ఏంటి? java.io డాట్. క్లాస్ పేరు ఏంటండి? డేటా ఇన్పుట్ స్ట్రీమ్. దిస్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్. ఓకే, కమింగ్ టు సెకండ్ స్టెప్. ఓకే, మనం ఏం చేయాలంటే ఈ డేటా ఇన్పుట్ స్ట్రీమ్ క్లాస్లో ఉండే కొన్ని మెథడ్స్ని కాల్ చేయాలి అని చెప్తున్నాను నేను. ఆ మెథడ్స్ అనేవి నాన్ స్టాటిక్ మెథడ్స్ అండి. వీ హ్యావ్ టు కాల్ సమ్ మెథడ్స్. ఓకే, సో మనం డేటా ఇన్పుట్ స్ట్రీమ్ క్లాస్లో ఉండే కొన్ని మెథడ్స్ని కాల్ చేయాలని చెప్తున్నాను కదండి. ఆ మెథడ్స్ ఏ టైప్ మెథడ్స్ అంటే నాన్ స్టాటిక్ మెథడ్స్. ఆ నాన్ స్టాటిక్ మెథడ్స్ని మనం కాల్ చేయాలంటే ఖచ్చితంగా మనకి ఆబ్జెక్ట్ కావాలి. ఓకే, కమింగ్ టు స్టెప్ 2 చూడండి. మస్ట్ క్రియేట్ ఆబ్జెక్ట్ ఆఫ్ డేటా ఇన్పుట్ స్ట్రీమ్ క్లాస్ ఫర్ కాలింగ్ మెథడ్స్. ఓకే, సో మనం డేటా ఇన్పుట్ స్ట్రీమ్ క్లాస్లో ఉండే మెథడ్స్ని కనుక కాల్ చేయాలి అంటే మీకు డేటా ఇన్పుట్ స్ట్రీమ్ క్లాస్కి ఆబ్జెక్ట్ కావాలి. సో బాగా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే స్టెప్ 2, వి మస్ట్ క్రియేట్ ద ఆబ్జెక్ట్. ఏం చేయాలండి? ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. సో నేను ఒకసారి అండర్లైన్ చేస్తాను చూసుకోండి, క్రియేట్ ఆబ్జెక్ట్. ఓకే, కమింగ్ టు ఫస్ట్ స్టెప్ ఏంటండి? ఫస్ట్ మీరు రాయవలసింది ఏంటి? ఫస్ట్ ఇంపోర్ట్ స్టేట్మెంట్. ఇది స్టెప్ 1 అండి, ఇది స్టెప్ 2. ఓకే, నౌ కమింగ్ టు సెకండ్ స్టెప్ చూడండి, ఇంకా పూర్తి అవ్వలేదు. ఇప్పుడు మనం ఏం చేయాలండి? ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. ఓకే, సో ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేస్తాం? సింటాక్స్ ఫర్ క్రియేటింగ్ ఆబ్జెక్ట్. ఓకే, ఫస్ట్ క్లాస్ నేమ్ రాయాలండి. క్లాస్ నేమ్ స్పేస్ ఇచ్చి ఫాలోడ్ బై ఆబ్జెక్ట్ నేమ్ ఈక్వల్ టు న్యూ క్లాస్ నేమ్ విత్ ఇన్ బ్రాకెట్స్ పెట్టి చివరన సెమీకోలన్ పెట్టాలండి. ఓకే, సింటాక్స్ అనేది యూ మస్ట్ ఫాలో. కమింగ్ టు ఎగ్జాంపుల్ చూడండి. ఫస్ట్ క్లాస్ పేరు రాయాలని చెప్పింది కదండి. క్లాస్ పేరు ఏంటి? డేటా ఇన్పుట్ స్ట్రీమ్. నెక్స్ట్ ఆబ్జెక్ట్ పేరు రాయాలండి. మీరు ఏ పేరైనా పెట్టుకోవచ్చు.
నేను పేరు ఏమని పెట్టానంటే డిఐఎన్ అని పెట్టానండి. డిఐఎన్ ఈక్వల్ టు ఓకే. నో కమింగ్ టు డిఐఎన్కి వచ్చేటప్పటికి డిఎన్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ సైడ్ చూడండి న్యూ, మళ్ళీ క్లాస్ పేరు రాయాలండి, రాసి బ్రాకెట్లు పెట్టి విత్ ఇన్ బ్రాకెట్స్లో మీరు సిస్టమ్ డాట్ ఇన్ అని రాయాలండి. ఇక్కడ సో సింటాక్స్ చూడండి ఒకసారి. ఫస్ట్ క్లాస్ పేరు యాస్టీజ్ క్లాస్ పేరు రాశాను, తర్వాత ఆబ్జెక్ట్ పేరు రాయాలండి, ఆబ్జెక్ట్ నేమ్ రాశాను, ఆబ్జెక్ట్ నేమ్ రాసిన తర్వాత న్యూ అనే కీవర్డ్ రాయాలి, న్యూ. ఓకే, న్యూ అనే కీవర్డ్ ఏం చేస్తుందంటే మీకు ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తుందండి. సో ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం అంటే కొంత మెమరీ స్పేస్ అనేది ర్యామ్లో అలొకేట్ చేస్తుందండి. న్యూ ఈజ్ ఎ కీవర్డ్ విచ్ అలొకేట్స్ సమ్ మెమరీ స్పేస్ ఇన్ ర్యామ్. సో ఆ మెమరీ స్పేస్ ఉంటుంది ర్యామ్లో, ఆ మెమరీ స్పేస్ని మనం ఏమంటాం అంటే ఆబ్జెక్ట్ అంటాం. ఓకే, ఆ మెమరీ స్పేస్ యొక్క అడ్రస్ వచ్చి మీకు ఎందులో స్టోర్ అవుతుంది అంటే డిఐఎన్లో స్టోర్ అవుతుంది. సో ఈ పాయింట్స్ అన్ని మనం నెక్స్ట్ యూనిట్లో క్లియర్గా ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. జస్ట్ ఫాలో హియర్. సిస్టమ్ డాట్ ఇన్ refers address of the keyboard. అడ్రస్ ఆఫ్ ద కీబోర్డ్. ఇక్కడ విత్ ఇన్ బ్రాకెట్స్లో మీరు సిస్టమ్ డాట్ ఇన్ అని రాస్తున్నారు కదండి. సో సిస్టమ్ డాట్ ఇన్ అంటే ఏంటి? సిస్టమ్ డాట్ ఇన్ అంటే అది ఏం చెప్తుందంటే కీబోర్డ్ యొక్క అడ్రస్ని రెఫర్ చేస్తుంది. ఇట్ రిఫర్స్ స్టాండర్డ్ ఇన్పుట్ డివైస్. సో స్టాండర్డ్ ఇన్పుట్ డివైస్ ఏదండి? కీబోర్డ్. కాబట్టి ప్రస్తుతం మనం ఇన్పుట్ కీబోర్డ్ నుంచి తీసుకుంటున్నాం కాబట్టి మీరు అక్కడ కీబోర్డ్ యొక్క అడ్రస్ని మెన్షన్ చేయాలి విత్ ఇన్ బ్రాకెట్స్లో. సో కీబోర్డ్ యొక్క అడ్రస్ని మనం జావాలో ఎలా మెన్షన్ చేస్తామంటే సిస్టమ్ డాట్ ఇన్ అని రాయడం ద్వారా మెన్షన్ చేస్తాం. ఓకే, నౌ కమింగ్ టు థర్డ్ స్టెప్. చూడండి, స్టెప్ 3. కాల్ ద మెథడ్స్. మెథడ్స్ని కాల్ చేయాలి. మెథడ్స్ని కాల్ చేయడం ద్వారా మనం ఇన్పుట్ తీసుకోగలం. ఫర్ రీడింగ్ స్ట్రింగ్ కాల్ రీడ్ లైన్ మెథడ్. స్ట్రింగ్ని కనుక మీరు కీబోర్డ్ నుంచి రీడ్ చేయాలంటే ప్రస్తుతం ఏ మెథడ్ని కాల్ చేయాలండి? రీడ్ లైన్ అనే మెథడ్ని కాల్ చేయాలి. ఓకే, సో రీడ్ లైన్ అనే మెథడ్ని కాల్ చేయడం ద్వారా మీరు ఒక స్ట్రింగ్ని కీబోర్డ్ నుంచి రీడ్ చేయగలరు. సో సింటాక్స్ ఉందండి దీనికి కూడా. సింటాక్స్ ఏంటంటే సింటాక్స్ చూడండి ఎలా కాల్ చేయాలంటే ఆబ్జెక్ట్ నేమ్ డాట్ మెథడ్ నేమ్ అని కాల్ చేయాలండి. ఆబ్జెక్ట్ నేమ్ డాట్ మెథడ్ నేమ్. సో ఇదండి ఆబ్జెక్ట్ నేమ్ డాట్ మెథడ్ నేమ్. ఇక్కడ ఆబ్జెక్ట్ పేరు చూడండి. ఆబ్జెక్ట్ పేరు ఏంటండి? ఆబ్జెక్ట్ పేరు ఏంటో చూడండి. సో ఆబ్జెక్ట్ పేరు డిఐఎన్. కాబట్టి మీరు డిఐఎన్ డాట్ రీడ్ లైన్ అని కాల్ చేయాలి. డిఐఎన్ డాట్ రీడ్ లైన్. సో డిఐఎన్ డాట్ రీడ్ లైన్ మెథడ్ మీకు ఏం రిటర్న్ చేస్తుందంటే స్ట్రింగ్ రిటర్న్ చేస్తుందండి. బై కాలింగ్ దిస్ మెథడ్ we can read string. సో స్ట్రింగ్ ని రీడ్ చేయగలం. ఇక్కడ ఒక చిన్న నోట్ ఉందండి. ఓకే, ఆ నోట్ చూడండి ఒకసారి. జస్ట్ నోట్. రీడ్ లైన్ స్టేట్మెంట్స్. మీ ప్రోగ్రాంలో కనుక రీడ్ లైన్ స్టేట్మెంట్స్ కనుక ఉన్నట్లయితే రీడ్ లైన్ స్టేట్మెంట్స్ must be in by block and followed by catch. ఓకే, సో చెప్పే పాయింట్ వినండి. మీ ప్రోగ్రాంలో రీడ్ లైన్ స్టేట్మెంట్స్ కనుక ఉన్నట్లయితే ఓకే, ఆ రీడ్ లైన్ స్టేట్మెంట్స్ని మీరు ఖచ్చితంగా ట్రై బ్లాక్లో ఉంచాలి.
ట్రై బ్లాక్ తర్వాత క్యాచ్ బ్లాక్ ఉండాలండి. సో ఇవి సమ్వాట్ ఈ సింటాక్స్లో కొద్దిగా లిటిల్ బిట్ కొంచెం కష్టంగా ఉంటాయి. యూ జస్ట్ ఫాలో, ట్రై టు అండర్స్టాండ్. ఓకే, సో 3 స్టెప్స్ ఒకసారి మళ్ళీ చెప్దాం చూడండి. సో స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 నేను ఒకసారి అండర్లైన్ చేస్తున్నాను క్లియర్గా. స్టెప్ 1 జస్ట్ ఇంపోర్ట్ స్టేట్మెంట్ రాయాలి. ఎలా రాస్తారంటే ఇంపోర్ట్ ప్యాకేజ్ పేరు డాట్ క్లాస్ పేరు. ఓకే, సో ఇంపోర్ట్ ప్యాకేజ్ పేరు ఏంటండి java.io డాట్ క్లాస్ పేరు వచ్చి డేటా ఇన్పుట్ స్ట్రీమ్. నెక్స్ట్ సెకండ్ స్టెప్ వచ్చేటప్పటికి డేటా ఇన్పుట్ స్ట్రీమ్ అనే క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. సో ఎలా క్రియేట్ చేస్తారంటే క్లాస్ పేరు తర్వాత ఆబ్జెక్ట్ పేరు, న్యూ అనే కీవర్డ్ రాయాలి, తర్వాత క్లాస్ పేరు రాయాలి, రాసి బ్రాకెట్స్ పెట్టి చివరన సెమీకోలన్ పెట్టాలి. ఇది యాక్చువల్ సింటాక్స్ ఏదైనా ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడానికి. ఇప్పుడు మనం డేటా ఇన్పుట్ స్ట్రీమ్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి కాబట్టి డేటా ఇన్పుట్ స్ట్రీమ్ ఫస్ట్ క్లాస్ పేరు రాశానండి, తర్వాత ఆబ్జెక్ట్ పేరు వచ్చి DIN రాశాను, DIN, తర్వాత న్యూ అనే కీవర్డ్ రాశానండి. ఓకే, ఈ న్యూ అనే కీవర్డ్ రాసిన తర్వాత మళ్ళీ క్లాస్ పేరు రాయాలి కాబట్టి మళ్ళీ డేటా ఇన్పుట్ స్ట్రీమ్ అని రాశాను. విత్ ఇన్ బ్రాకెట్స్లో నేను ఏమని పెట్టానంటే system.in అని రాశానండి. ప్రెజెంట్గా మీరు డేటా ఇన్పుట్ స్ట్రీమ్ ఉపయోగించి కీబోర్డ్ నుంచి ఇన్పుట్ తీసుకుంటున్నారు కాబట్టి విత్ ఇన్ బ్రాకెట్స్లో యూ హ్యావ్ టు మెన్షన్ ద అడ్రస్ ఆఫ్ ద కీబోర్డ్. సో కీబోర్డ్ యొక్క అడ్రస్ని మనం ఎలా మెన్షన్ చేస్తామంటే బై రైటింగ్ system.in. అంటే system.in అని రాయడం ద్వారా మీరు కీబోర్డ్ యొక్క అడ్రస్ని మెన్షన్ చేయగలరు. ఓకే, సో స్టేట్మెంట్ మొత్తం మీద నేను విత్ ఇన్ బ్రాకెట్స్లో system.in అని రాశానండి. దిస్ రిఫర్స్ అడ్రస్ ఆఫ్ ద కీబోర్డ్. నెక్స్ట్ కమింగ్ టు థర్డ్ స్టెప్. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఒక స్ట్రింగ్ని రీడ్ చేయాలనుకోండి, రీడ్ లైన్ అనే మెథడ్ని కాల్ చేయాలి. అంటే ప్రజెంట్గా మీరు ఒక స్ట్రింగ్ రీడ్ చేస్తున్నారు, కాల్ చేయాలంటే రీడ్ లైన్ మెథడ్ని కాల్ చేయాలి. కాల్ రీడ్ లైన్ మెథడ్. సో ఎలా కాల్ చేస్తూ ఉంటే ఆబ్జెక్ట్ పేరు డాట్ మెథడ్ పేరు రాయాలి. సో ఆబ్జెక్ట్ పేరు వచ్చి DIN డాట్ రీడ్ లైన్. ఇది థర్డ్ స్టెప్ అండి, DIN డాట్ రీడ్ లైన్. సో DIN డాట్ రీడ్ లైన్ అనే మెథడ్ని కాల్ చేయడం ద్వారా అంటే డేటా ఇన్పుట్ స్ట్రీమ్ క్లాస్ ఆబ్జెక్ట్ మీద మీరు రీడ్ లైన్ అనే మెథడ్ని కాల్ చేశారు. సో ఈ మెథడ్ని కాల్ చేయడం ద్వారా మీరు ఒక స్ట్రింగ్ని కీబోర్డ్ నుంచి రీడ్ చేయగలరు. ఓకే, ఇక్కడ ఒక చిన్న నోట్ ఉందండి, ఆ నోట్ గమనించాలి. రీడ్ లైన్ అనే స్టేట్మెంట్స్ కనుక మీ ప్రోగ్రాంలో ఉన్నట్లయితే ఆ ప్రోగ్రాంలో ఉండే రీడ్ లైన్ స్టేట్మెంట్స్ని ఖచ్చితంగా ట్రై బ్లాక్లో ఉంచాలి. ట్రై ఫాలోడ్ బై క్యాచ్. సమ్వాట్ టిపికల్, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. మీరు అదే ఒక ఇంటీజర్ని కనుక కీబోర్డ్ నుంచి రీడ్ చేయాలనుకోండి, డైరెక్ట్గా ఇంటీజర్ని మనం రీడ్ చేయలేం. మనం స్ట్రింగ్ని రీడ్ చేసి స్ట్రింగ్ని ఇంటీజర్ కింద మార్చుకుంటాం. అదే డేటా ఇన్పుట్ స్ట్రీమ్ క్లాస్ ఉపయోగించి మీరు ఒక ఇంటీజర్ని కీబోర్డ్ నుంచి కనుక రీడ్ చేయాలి అంటే మీరు ఎలా ఫాలో అవ్వాలి అంటే ఫస్ట్ స్ట్రింగ్ రీడ్ చేసండి, ఆ స్ట్రింగ్ని ఇంటీజర్ కింద మార్చుకోవాలి. ఓకే, సో ప్రోగ్రామ్ చూడండి, మీకు అర్థం అవుతుంది. సో గో టు ఎడిట్ ప్లస్, ఫైల్ మెనూ, న్యూ జావా. ఓకే, జస్ట్ సేవ్ చేద్దామండి. ఫస్ట్ సేవ్ చేసుకుందాం. ప్రోగ్రామ్ పేరు నేను read.java అని సేవ్ చేశానండి. ఓకే, కమింగ్ టు క్లాస్ పేరు పెడుతున్నాను రీడ్. ఓకే, నెక్స్ట్ స్టెప్ 1 చూడండి. స్టెప్ 1 ఏం చేయాలండి, ఇంపోర్ట్ java.io డేటా ఇన్పుట్ స్ట్రీమ్. సో స్టెప్ 1 కాబట్టి అది రాసేయండి, ఇంపోర్ట్ java.io డేటా ఇన్పుట్ స్ట్రీమ్. స్టెప్ 1. java.io డేటా ఇన్పుట్ స్ట్రీమ్. మీరు అబ్జర్వ్ చేయాలండి, డేటా ఇన్పుట్ స్ట్రీమ్లో D క్యాపిటల్, ఇన్పుట్ స్ట్రీమ్లో I క్యాపిటల్, స్ట్రీమ్లో S క్యాపిటల్. క్యాపిటల్ రాయాలి, స్మాల్ రాయాలి. నౌ కమింగ్ టు సెకండ్ స్టెప్.
సెకండ్ స్టెప్ చూడండి, నేను ఏం చెప్పాను. ఓకే, సెకండ్ స్టెప్ ఏం చేయమన్నానండి, యూ మస్ట్ క్రియేట్ ద ఆబ్జెక్ట్ ఆఫ్ డేటా ఇన్పుట్ స్ట్రీమ్ క్లాస్. ఓకే, సో డేటా ఇన్పుట్ స్ట్రీమ్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. సో ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి కదండి, కాబట్టి డేటా ఇన్పుట్ స్ట్రీమ్ క్లాస్ పేరు ఆబ్జెక్ట్ పేరు ఈక్వల్ టు న్యూ డేటా ఇన్పుట్ స్ట్రీమ్. ఓకే, విత్ ఇన్ బ్రాకెట్స్లో మీరు ఏం రాయాలంటే సిస్టమ్ డాట్ ఇన్ అని రాయాలి. సిస్టమ్ డాట్ ఇన్ రిప్రజెంట్స్ స్టాండర్డ్ ఇన్పుట్ డివైస్ బ్రాకెట్లో కీబోర్డ్స్ అడ్రస్. ఓకే, నెక్స్ట్ మనం ప్రెజెంట్గా ఒక స్ట్రింగ్ని కీబోర్డ్ నుంచి రీడ్ చేద్దాం అనుకుంటున్నానండి. జస్ట్ మీ నేమ్ని కీబోర్డ్ నుంచి రీడ్ చేద్దాం అనుకున్నాను. నేమ్, ఐ వాంట్ యువర్ నేమ్, ఐ వాంట్ మై నేమ్ టు రీడ్ ఫ్రమ్ కీబోర్డ్. నేను పేరుని కీబోర్డ్ నుంచి రీడ్ చేద్దాం అనుకుంటున్నాను. సో కాబట్టి నేను ఒక వేరియబుల్ డిఫైన్ చేశాను, స్ట్రింగ్ నేమ్ అని పెట్టుకున్నాను. ఓకే, నౌ కమింగ్ టు చూడండి, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println ఎంటర్ యువర్ నేమ్. సో మీ నేమ్ని ఎంటర్ చేయి. ఓకే, సో నేమ్ని ఎంటర్ చేయాలి. ఎంటర్ చేయాలి అంటే ఇప్పుడు చూడండి, సో కీబోర్డ్ నుంచి మనం ఆ పేరుని రీడ్ చేయాలి కాబట్టి కమింగ్ టు థర్డ్ స్టెప్ చూడండి. థర్డ్ స్టెప్ ఏం రాశానండి, స్టెప్ 3 చూడండి, మెథడ్ని కాల్ చేయమన్నాను. ఏ మెథడ్ని, రీడ్ లైన్ మెథడ్. ఈ రీడ్ లైన్ అనే మెథడ్ ఏ ఆబ్జెక్ట్లో ఉందంటే డేటా ఇన్పుట్ స్ట్రీమ్ క్లాస్ ఆబ్జెక్ట్లో ఉంది. కాబట్టి ఎలా కాల్ చేయాలంటే ఆబ్జెక్ట్ పేరు డాట్ మెథడ్ పేరు. ఇక్కడ ఆబ్జెక్ట్ పేరు ఏంటండి, డిఐఎన్ డాట్ రీడ్ లైన్. సో ఇలా కాల్ చేయాలండి, డిఐఎన్ డాట్ రీడ్ లైన్. సో డిఐఎన్ డాట్ రీడ్ లైన్ అని కాల్ చేయడం ద్వారా మనం కీబోర్డ్ నుంచి ఇన్పుట్ని రీడ్ చేయగలం. ఏం రీడ్ చేయగలం అంటే ఒక స్ట్రింగ్ని రీడ్ చేయగలం. ఓకే, అంటే మీకు ఒక స్ట్రింగ్ వస్తుందండి, ఎక్కడి నుంచి వస్తుంది, కీబోర్డ్ నుంచి వస్తుంది. వచ్చిన దాన్ని తీసుకొచ్చి మీరు ఎందులో పెట్టాలంటే నేమ్లో ఉంచాలండి. కాబట్టి నేమ్ ఈక్వల్ టు డిఐఎన్ డాట్ రీడ్ లైన్. ఓకే, నెక్స్ట్ మీ నేమ్ని నేను ప్రింట్ చేస్తున్నానండి. జస్ట్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println మై నేమ్. సో నా పేరుని ప్రింట్ చేస్తున్నాను, వచ్చి నేమ్. ఓకే, సో సేవ్ చేయండి ఒకసారి, ప్రోగ్రామ్ కంపైల్ చేద్దాం. సిఎండి ఎక్కడ ఉందండి, డిలో సెకండ్ బిఎస్సిలో ఉంది కాబట్టి డిసిడి సెకండ్ బిఎస్సి జావాసి రీడ్ డాట్ జావా. ఓకే, మీకు ఇందాకే చెప్పానండి, ఇక్కడ ఒక నోట్ రాసాను చూడమని చెప్పాను కదా. నోట్ ఏంటండి, రీడ్ లైన్ స్టేట్మెంట్ వల్ల, రీడ్ లైన్ అనే స్టేట్మెంట్ ఉంది కదండి, ఆ స్టేట్మెంట్స్ని ఎందులో ఉంచమన్నానండి, ట్రై ఫాలోడ్ బై క్యాచ్ అన్నానండి. ఓకే, కాబట్టి మీరు ఇక్కడ ఈ కోడ్ని ఎలా మార్చాలంటే చూడండి ఒకసారి, ఈ కోడ్ని ఎలా మార్చాలంటే ట్రై బ్లాక్లో పెట్టాలండి. ఓకే, ట్రై బ్లాక్ ఫాలోడ్ బై క్యాచ్ బ్లాక్. సో ట్రై తర్వాత క్యాచ్ బ్లాక్ రాయాలండి. సింపుల్, ఇక్కడ చెప్పే పాయింట్ జాగ్రత్తగా వినండి. రీడ్ లైన్ అనే మెథడ్ వల్ల కొన్ని రన్ టైమ్ ఎర్రర్స్ రావడానికి అవకాశం ఉంది. సో రన్ టైమ్ ఎర్రర్స్ని ఇక్కడ చెక్డ్ ఎక్సెప్షన్స్ అంటాం. రన్ టైమ్ ఎర్రర్స్ని ఏమంటాం అంటే ఎక్సెప్షన్స్ అంటాం. బై కాలింగ్ రీడ్ లైన్ మెథడ్, అంటే రీడ్ లైన్ అనే మెథడ్ని కాల్ చేయటం వల్ల కొన్ని ఎక్సెప్షన్స్ వస్తాయండి. అవి ఎటువంటి ఎక్సెప్షన్స్ అంటే చెక్డ్ ఎక్సెప్షన్స్. సో
రీడ్ లైన్ అనే మెథడ్ కాల్ చేయడం వల్ల చెక్డ్ ఎక్సెప్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఆ చెక్డ్ ఎక్సెప్షన్స్ని మనం హ్యాండిల్ చేయాలి అంటే మనం ట్రై ఫాలోడ్ బై క్యాచ్ రాయాలండి. ట్రై ఫాలోడ్ బై క్యాచ్. ఓకే, జస్ట్ సేవ్ ఇట్, దెన్ కంపైల్. ఓకే, కంపైల్ చేసి చూడండి, జావా సి స్పేస్ రీడ్ డాట్ జావా, ఎగ్జిక్యూట్, టిఎల్ఎస్ జావా స్పేస్ రీడ్. మీ నేమ్ అడుగుతుందండి, సో మీకు నచ్చిన పేరు ఎంటర్ చేయండి. జస్ట్ ఏదో ఒక నేమ్ ఎంటర్ చేశానండి, ప్రకాష్ కుమార్ అని. జస్ట్ ప్రెస్ ఎంటర్. సో ఏం ప్రింట్ అయిందండి, మై నేమ్ అని చెప్పి నేను ఎంటర్ చేసిన పేరు ప్రింట్ అయింది. ఓకే, సో ఇక్కడ మీకు రీడ్ లైన్ అనే మెథడ్, ఇక్కడ రీజన్ రాస్తున్నాం చూడండి. రీడ్ లైన్ మెథడ్ గివ్స్ generates ఏమొస్తాయంటే రీడ్ లైన్ మెథడ్ వల్ల ఎక్సెప్షన్స్ వస్తాయి. ఆ వచ్చే ఎక్సెప్షన్స్ని మనం చెక్డ్ ఎక్సెప్షన్స్ అంటాం. ఏమంటామండి, చెక్డ్ ఎక్సెప్షన్స్. బికాజ్ ఆఫ్ రీడ్ లైన్ మెథడ్ మీకు రీడ్ లైన్ మెథడ్ కాల్ చేయడం వల్ల రన్ టైమ్ ఎర్రర్స్ వస్తాయి. ఓకే, సో ఈ రన్ టైమ్ ఎర్రర్స్ని మనం హ్యాండిల్ చేయాలి అంటే మీ ప్రోగ్రాంలో రీడ్ లైన్ స్టేట్మెంట్స్ ఎక్కడైతే ఉన్నాయో ఆ స్టేట్మెంట్స్ని తీసుకొచ్చి ట్రై బ్లాక్లో ఉంచాలి. ట్రై బ్లాక్ రాస్తే ఖచ్చితంగా క్యాచ్ బ్లాక్ కూడా రాయాలి. ఓకే, నెక్స్ట్ ఇదే ప్రోగ్రామ్ నేను కొంచెం మాడిఫై చేస్తున్నాను చూడండి. సో ట్రై రాయాలండి, ట్రైతో పాటుగా ఇంకోటి ఏం రాయాలంటే క్యాచ్ కూడా రాయాలి. ఇప్పుడు నేను ట్రై బ్లాక్ క్యాచ్ బ్లాక్ తీసానండి. ట్రై బ్లాక్ క్యాచ్ బ్లాక్. సో ట్రై బ్లాక్ క్యాచ్ బ్లాక్ తీసాను కదండి. తీసి నేను చేంజెస్ చేశాను కాబట్టి సేవ్ చేశాను. జస్ట్ కంపైల్. సో కంపైల్ చేస్తే మళ్ళీ మీకు ఏం వచ్చిందండి, ఎర్రర్ వచ్చింది. ఓకే, ఎర్రర్ రాకూడదంటే మీరు ఏం ఉంచాలంటే ట్రై క్యాచ్ రాయాలి, లేదా ఇంకొకలా కూడా డీల్ చేయొచ్చండి. సింపుల్గా ఇక్కడ థ్రోస్ ఎక్సెప్షన్ అని రాయాలంటే ఏం రాయాలండి, థ్రోస్ ఎక్సెప్షన్. సో ఎప్పుడైతే థ్రోస్ ఎక్సెప్షన్ అని రాయటం ద్వారా మీరు ఈ చెక్డ్ ఎక్సెప్షన్స్ని హ్యాండిల్ చేయగలరు. ఓకే, నో చూడండి, ఇక్కడ యాక్చువల్గా చెక్డ్ ఎక్సెప్షన్స్ని హ్యాండిల్ చేయాలంటే మీరు ట్రై క్యాచ్ రాయాలి. ఇఫ్ యూ వాంట్ టు అవాయిడ్ ట్రై అండ్ క్యాచ్, అంటే ట్రై క్యాచ్ రాయడం కనుక మీకు ఇష్టం లేకపోతే యూ హ్యావ్ టు రైట్ థ్రోస్ ఎక్సెప్షన్. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు వన్స్ అగైన్ ప్లీజ్ కంపైల్ జావా సి స్పేస్ రీడ్ డాట్ జావా. ఓకే, జావా సి స్పేస్ రీడ్ డాట్ జావా. ఓకే, కంపైల్ అయిందని నోట్ వస్తుంది, జావా స్పేస్ రీడ్. సో అడుగుతుందని పేరు, జస్ట్ ఐ విల్ రైట్ మై నేమ్. సో పేరు ఎంటర్ చేశాను, ఆ నేమ్ ప్రింట్ అయింది. నౌ కమింగ్ టు నెక్స్ట్ చూడండి, system.out.println one more, enter your address. సో అడ్రస్ని ఎంటర్ చేయి. ఓకే, మీ అడ్రస్ని ఎంటర్ చేయాలి కదండి. సో కాబట్టి నాకు వన్ మోర్ వేరియబుల్ కావాలి నేమ్తో పాటుగా.
అడ్రస్. ఓకే, సో అడ్రస్ని కీబోర్డ్ రీడ్ చేయాలి కాబట్టి సింపుల్గా ఏడిడిఆర్ అని పెట్టుకోండి సరిపోద్ది. ఏడిడిఆర్ ఈక్వల్ టు మళ్ళీ మీరు అదే మెథడ్ని కాల్ చేయాలి, డిఏఎన్ డాట్ రీడ్ లైన్. ఓకే, సో అడ్రస్ని కూడా ఇప్పుడు మీరు కీబోర్డ్ నుంచి రీడ్ చేశారు. ఇప్పుడు అడ్రస్ని కూడా ప్రింట్ చేద్దాం. ఓకే, సో అడ్రస్ని కూడా మనం ప్రింట్ చేద్దాం. మై నేమ్, సిమిలర్లీ అడ్రస్ డాట్ అవుట్ డాట్ ప్రింట్లైన్ అడ్రస్. ఓకే, సో అడ్రస్ కూడా ప్రింట్ చేస్తున్నాను. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్లైన్ అడ్రస్ అని చెప్పి ఏడిడిఆర్ అని రాసానండి. జస్ట్ సేవ్ ఇట్, కంపైల్ జావాc స్పేస్ రీడ్ డాట్ జావా. ఓకే, ప్రోగ్రామ్ కంపైల్ అయిందండి, అవుట్ వస్తుంది. కమింగ్ టు ఎగ్జిక్యూట్ జావా స్పేస్ రీడ్. చూడండి మీ పేరు అడుగుతుంది, మీకు నచ్చిన పేరు ఇచ్చుకోండి. జస్ట్ మై నేమ్ శ్రీరామన్ రాశాను. అడ్రస్ వచ్చి హైదరాబాద్ అని ఇచ్చాను. చూడండి, సో ప్రింట్ అయింది కదండి నేము అడ్రస్. ఓకే, సో ఈ ప్రోగ్రాంలో మనం ఏం చేసామంటే ఓన్లీ స్ట్రింగ్, సో స్ట్రింగ్ని మాత్రమే రీడ్ చేసామండి. ఓకే, కమింగ్ టు నెక్స్ట్ ప్రోగ్రామ్ చూడండి. సో రీడ్ వన్ డాట్ జావా అని రాస్తున్నాను. ఇప్పుడు రాయబోయే ప్రోగ్రామ్ ఏంటంటే ఎడిషన్ ఆఫ్ 2 ఇంటీజర్స్. రెండు ఇంటీజర్స్ని యాడ్ చేయాలండి. ఓకే, సో యాడ్ చేసి మీకు రిజల్ట్ ప్రింట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ రెండు ఇంటీజర్స్ని మనం కీబోర్డ్ రీడ్ చేయాలి కాబట్టి నేను ఇక్కడ వేరియబుల్స్ డిక్లేర్ చేస్తాను. ఒకటి ఎక్స్, రెండోది వై, మూడోది జెడ్. ఓకే, సో సేమ్ స్టెప్స్ అండి. మళ్ళీ నేను సో కీబోర్డ్ నుంచి రీడ్ చేయాలి కదండి కాబట్టి ఇంపోర్ట్ స్టేట్మెంట్ రాశాను. ఓకే, సెకండ్ స్టెప్కి వచ్చేటప్పటికి డేటా ఇన్పుట్ స్ట్రీమ్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను. కమింగ్ టు మనం ఇప్పుడు ఎక్స్ని వైని కీబోర్డ్ నుంచి రీడ్ చేద్దాం. రీడ్ చేసిన తర్వాత ఎక్స్ ప్లస్ వై వాల్యూ జెడ్లో పెట్టి ఫైనల్గా రిజల్ట్ని డిస్ప్లే చేద్దాం. ఓకే, నువ్వు చెప్పే చూడండి. జస్ట్ ఇప్పుడు ఈ స్టేట్మెంట్ ఏం చేస్తున్నా చూడండి, రీడింగ్ ఎక్స్ని రీడ్ చేస్తున్నాం అండి. ఓకే, సో ఎక్స్ని రీడ్ చేయాలి కాబట్టి ఎక్స్ ఈక్వల్ టు ఇలా రాయాలండి, డిఏఎన్ డాట్ రీడ్ లైన్ అని రాయాలి. ఓకే, ఇక్కడ చెప్పే పాయింట్ కొంచెం ట్రికీగా ఉంటుంది, జాగ్రత్తగానండి. డిఐఎన్ డాట్ రీడ్ లైన్ అంటే డిఐఎన్ డాట్ రీడ్ లైన్ మెథడ్ గివ్స్ స్ట్రింగ్. సో ఏం వేస్తుందండి, స్ట్రింగ్. సో స్ట్రింగ్ని బట్ ఎక్స్ ఏంటండి, ఇంటీజర్. we can't give string to int. అంటే స్ట్రింగ్ని తీసుకెళ్ళి ఇంట్కి ఇవ్వలేం. దట్స్ వై అందు గురించి we must convert
must convert string to integer. ఓకే, x ఈక్వల్ టు dan డాట్ రీడ్లైన్ అని రాస్తే dan డాట్ రీడ్లైన్ మాత్రం ఏం ఇస్తుంది అంటే స్ట్రింగ్ ఇస్తుంది. బట్ x అనేది ఏంటి, ఇంటీజర్. ఓకే, సో స్ట్రింగ్ని మీరు ఎవరికి ఇవ్వలేరు, ఇంటీజర్కి ఇవ్వలేరు. వి కాంట్ గివ్ స్ట్రింగ్ టు ఇంట్. సో స్ట్రింగ్ని మీరు ఎవరికి ఇవ్వలేరండి, ఇంటీజర్కి ఇవ్వలేరు, ఇంటికి ఇవ్వలేము. ఓకే, ఇంటికి ఇవ్వలేము కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఖచ్చితంగా స్ట్రింగ్ని ఇంటీజర్ కింద మార్చుకోవాలి. స్ట్రింగ్ని ఇంటీజర్ కింద మార్చాలి అంటే మీరు ఇంటీజర్ డాట్ పార్సింట్ అని రాయాలండి. ఇంటీజర్ డాట్ పార్సింట్, మస్ట్ రైట్ ఇంటీజర్ డాట్ పార్సింట్. ఓకే, చూడండి ఒకసారి, వన్స్ అగైన్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్. మన దగ్గర ఒకే మెథడ్ ఉంటుంది. ఆ మెథడ్ పేరు వచ్చి రీడ్ లైన్. దీన్ని ఉపయోగించి మనం స్ట్రింగ్ రీడ్ చేయొచ్చు, ఇంటీజర్ రీడ్ చేయొచ్చు, ఫ్లోట్ని రీడ్ చేయొచ్చు, డబుల్ని రీడ్ చేయొచ్చు. సో ఏం చేయాలన్నా కానీ మీరు స్ట్రింగ్ డైరెక్ట్గా వస్తుందండి. ఇంటీజర్ కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇంటీజర్ స్ట్రింగ్ ఫార్మేట్లోకి వస్తుంది. ఆ స్ట్రింగ్ని మీరు మళ్ళీ ఎలా మార్చుకోవాలంటే ఇంటీజర్ కింద మార్చుకోవాలి. సో ఒక స్ట్రింగ్ని ఇంటీజర్ కింద కనుక మార్చాలి అంటే మీరు ఇంటీజర్ డాట్ పార్సింట్ అని రాయాలి. ఇంటీజర్ డాట్ పార్సింట్ ఆఫ్ dan డాట్ రీడ్ లైన్ అంటే ఈ dan డాట్ రీడ్ లైన్ ఇచ్చే స్ట్రింగ్ని ఇంటీజర్ డాట్ పార్సింట్ ఎలా మారుస్తుందంటే ఇంటీజర్ కింద మార్చి రిజల్ట్ని తీసుకొచ్చి ఎందులో పెడుతుందంటే ఎక్స్లో పెడుతుంది. ఓకే, చూడండి ఒకసారి ఒక రైజన్ రాస్తున్నాను. స్లాష్ స్టార్ స్టార్ స్లాష్ here integer is a, ఇది ఆల్రెడీ ఒక చోట చెప్పానండి నేను, కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్లో చెప్తాం, ఆ వీడియో ఒకసారి చూసుకోండి. ఇంటీజర్ ఇస్ ఎ ర్యాపర్ క్లాస్ which is used to convert your string into integer. అంటే ఇంటీజర్ అనేది ర్యాపర్ క్లాసు. ఆ ర్యాపర్ క్లాస్ని ఉపయోగించి మీరు స్ట్రింగ్ని ఇంటీజర్ కింద మార్చగలరు. ఫర్ కన్వర్షన్, కన్వర్ట్ చేయడానికి సింప్లీ మీకు అర్థమయ్యే భాషలో ఫర్ కన్వర్టింగ్, కన్వర్ట్ చేయాలంటే కాల్, ఏ మెథడ్ని కాల్ చేయాలంటే పార్సింట్ మెథడ్ని కాల్ చేయాలి. కాల్ పార్సింట్ మెథడ్. సో పార్సింట్ అనే మెథడ్ టేక్స్, అంటే ఏం తీసుకుంటుందంటే టేక్స్ స్ట్రింగ్ అండ్ స్ట్రింగ్ని తీసుకుంటుంది, గివ్స్ ఇంటీజర్. అంటే పార్సింట్ అనే మెథడ్ని కాల్ చేయాలి. ఈ పార్సింట్ అనే మెథడ్ స్ట్రింగ్ని తీసుకుంటుందండి. పార్సింట్ అనే మెథడ్ దేన్ని తీసుకుంటుందండి, స్ట్రింగ్ని ఆర్గ్యుమెంట్గా తీసుకుంటుంది. టేక్స్ స్ట్రింగ్ యాజ్ ఆర్గ్యుమెంట్ and gives, okay, or simply you have to write returns integer. చూడండి ఇక్కడ ఇంటీజర్ అనేది ర్యాపర్ క్లాసు. దీన్ని ఎందుకు వాడతాం అంటే స్ట్రింగ్ని ఇంటీజర్ కింద మార్చడానికి వాడతాం. మార్చాలి అంటే మీరు ఈ ఇంటీజర్ అనే క్లాస్లో పార్సింట్ అనే మెథడ్ని కాల్ చేయాలి. సో పార్సింట్ అనే మెథడ్ని కాల్ చేయాలంటే మనం ఎలా కాల్ చేస్తాం అంటే ఇంటీజర్ డాట్ పార్సింట్ ఆఫ్ అని కాల్ చేస్తాం. సో పార్సింట్ ఆఫ్ లోపల ఏముందండి, dan డాట్ రీడ్ లైన్. ఇక్కడ పార్సింట్ అనే మెథడ్ స్ట్రింగ్ని ఆర్గ్యుమెంట్గా తీసుకుంటుందండి. తీసుకుని మీకు ఏమిస్తుందంటే ఆ స్ట్రింగ్ని ఇంటీజర్ ఫార్మేట్లోకి మార్చి మీకు రిజల్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సిమిలర్లీ నెక్స్ట్ చూడండి, ఎక్స్ని ఎలా అయితే రీడ్ చేస్తారో అలాగే వైని రీడ్ చేయాలి కదండి. కాబట్టి y ఈక్వల్ టు ఇంటీజర్ డాట్ పార్సింట్
of dn dot read line. ఓకే, ఎక్స్ని రీడ్ చేశారు, వైని రీడ్ చేశారు. దెన్ z ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై. సో ఎక్స్ని వైని జెడ్ని ప్రింట్ చేద్దాం. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎక్స్. సో ఎక్స్ని ప్రింట్ చేసాం. తర్వాత సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ వై. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ జెడ్. చూడండి, మీకు ఎప్పుడు కూడా సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ లైన్ అని చెప్పేవాళ్ళం కదా. ఇక్కడ నోట్ రాస్తాం చూడండి. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ లైన్ అండ్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ system.out.println and system.out.print both are రెండు కూడా ఏం స్టేట్మెంట్ అంటే అవుట్పుట్ స్టేట్మెంట్సే. బోత్ ఆర్ అవుట్పుట్ స్టేట్మెంట్స్. ఓకే, సో రెండింటికి తేడా ఏంటంటే system.out.println ఎక్స్ అంటే ఎక్స్ని ప్రింట్ చేసి కర్సర్ని నెక్స్ట్ లైన్ తీసుకెళ్తుందండి. ప్రింట్ లైన్ ఏం చేస్తుందంటే ప్రింట్ చేసిన తర్వాత కర్సర్ని నెక్స్ట్ లైన్లో పెడుతుంది, కానీ ప్రింట్ అనే మెథడ్ కర్సర్ని అదే లైన్లో ఉంచుతుంది. ఓకే, సో వన్స్ అగైన్ ఐ విల్ రైట్ println method moves the cursor to next line. అంటే కర్సర్ని నెక్స్ట్ లైన్కి పాస్ చేస్తుంది. print method puts the cursor in same line. ఓకే, అంటే ప్రింట్లిన్ మెథడ్ ప్రింట్ చేసిన తర్వాత కర్సర్ని నెక్స్ట్ లైన్కి తీసుకెళ్ళడం జరుగుతుందండి. కానీ ప్రింట్ మెథడ్ మీకు కర్సర్ని అదే లైన్లో ఉంచుతుంది. ఓకే, జస్ట్ సేవ్ ఇట్, దెన్ కంపైల్. జావా సి, ఈ ప్రోగ్రామ్ పేరు read1.java. ఓకే, సో ఎర్రర్స్ వచ్చినాయండి. ఇక్కడ వచ్చి చూడండి, పుట్స్ ద కర్సర్ ఇన్ సేమ్ లైన్ అని. జస్ట్ వెయిట్. It gives 7 errors. ఓకే, చూడండి, ఫస్ట్ లైన్ నెంబర్ 28 దగ్గర ఎర్రర్ వచ్చిందంటే 28. జస్ట్ ఈ మ్యాటర్ అంతా కూడా స్లాష్ స్లాష్ మధ్యలో పెడదాం. ఓకే, మల్టిపుల్ లైన్ కామెంట్స్ రాసేటప్పుడు యూ హ్యావ్ టు పుట్ స్లాష్ స్టార్ అండ్ స్టార్ స్లాష్. ఓకే, సో జస్ట్ సేవ్ ఇట్, దెన్ కంపైల్ అండ్ ఎగ్జిక్యూట్. ఓకే, కంపైల్ అయిందండి. జావా సి స్పేస్ read.java. read1 అండి, read1.java. ఓకే, సక్సెస్ఫుల్లీ కంపైల్డ్. జస్ట్ one more statement, out.println enter x and y. ఇక్కడ నేను ఇవన్నీ ఎందుకు టైప్ చేస్తున్నానంటే ఈ కామెంట్స్ అన్నీ కేవలం మీకు అర్థం అవడానికి మాత్రమే టైప్ చేస్తాను. జస్ట్ మీరు ఈ పాయింట్స్ గమనించాలి.
సో గమనించండి పాయింట్స్. సో ఎందుకు చేస్తున్నామో కేవలం మీ గురించి మాత్రమే. మీరు ప్రోగ్రామ్ టైప్ చేసేటప్పుడు కామెంట్స్ అనేవి రాయవలసిన అవసరం లేదు. రాసినా పర్లేదు, రాయకపోయినా పర్లేదండి. ఇక్కడ ఎందుకు రాస్తున్నాం అంటే కేవలం మీకు అర్థం అవడానికి మాత్రమే రాయడం జరుగుతుంది. ఓకే, సో వన్స్ అగైన్ I will compile javac space read1.java. Okay, then execute java space read1. Okay, java space read1. Just wait. ఒకసారి అండి, ఒక నిమిషం. జస్ట్ javac space read1.java. సో క్లాస్ పేరు మనం రీడ్ అని పెట్టాం, అందుకు ఎర్రర్ చూపించింది. సో జావా స్పేస్ read1. ఓకే, నౌ ఎంటర్ ఎక్స్ అండ్ వై. ఎక్స్ని వైని ఎంటర్ చేయమని అడుగుతుందండి. ఎక్స్ నేను 100 ఎంటర్ చేశానండి. ఓకే, వై వచ్చి 200 ఎంటర్ చేశాను. ఓకే, చూడండి మీకు అవుట్పుట్ ప్రింట్ అయింది 100, 200, 300 ఒకే లైన్లో వచ్చేసేయండి. ఇక్కడ మీరు ఏం వాడారంటే system.out.print వాడారు. సో system.out.print కనుక వాడినప్పుడు మీకు ఏమవుతుందంటే కర్సర్ మీకు అదే లైన్లో ఉంటుందండి. సో ఇప్పుడు మనం జస్ట్ ఈ అవుట్పుట్ని కొంచెం ఫార్మేట్ చేద్దాం నీట్గా. నేను ఫస్ట్ ఏం చేస్తానంటే ఇలా రాశానండి, ఎక్స్ ఈక్వల్ టు అని రాశాను. కాబట్టి ఇప్పుడు మీకు స్క్రీన్ మీద ఎక్స్ ఈక్వల్ టు అని ప్రింట్ అవుతుంది. తర్వాత నాకు ఎక్స్ వాల్యూ ప్రింట్ అవ్వాలి కాబట్టి +x అని రాస్తున్నానండి. తర్వాత నాకు ట్యాబ్ స్పేస్ యాడ్ అవ్వాలి +/t అని రాస్తున్నానండి, /t. సిమిలర్లీ సేమ్ స్టేట్మెంట్స్ నేను మారుస్తున్నాను. y ఈక్వల్ టు +y +/t. ఓకే, సిమిలర్లీ z ఈక్వల్ టు +z. ఇక్కడ ఏం జరుగుతుందో మీరు గమనించాలి. ఫస్ట్ x ఈక్వల్ టు 100 అని ప్రింట్ అవుతుందండి. తర్వాత ట్యాబ్ స్పేస్ వస్తుంది, కర్సర్ అదే లైన్లో ఉంటుందండి. నెక్స్ట్ అదే లైన్లో y ఈక్వల్ టు అని చెప్పి y వాల్యూ ప్రింట్ అవుతుంది. /t అంటే ట్యాబ్ స్పేస్ వస్తుంది. తర్వాత z ఈక్వల్ టు అని చెప్పి z వాల్యూ ప్రింట్ అవ్వడం జరుగుతుంది. సో వన్స్ అగైన్ నేను చేంజెస్ చేస్తే ఇప్పుడు సేవ్ చేయాలండి. సో ప్లీజ్ సేవ్. సో ఫైల్లోకి వెళ్ళి సేవ్ బటన్ నొక్కండి, కంపైల్ చేయండి. కంపైల్. సో javac space read1.java. ఓకే, ఎగ్జిక్యూట్ java space read1. ఎంటర్ ఎక్స్ అండ్ వై అని అడుగుతుందండి. సో ఎక్స్ వాల్యూ ఇస్తున్నానండి 111. సో వై వాల్యూ ఇచ్చానండి 322. చూడండి, ఎక్స్ ఈక్వల్ టు 311, వై ఈక్వల్ టు 322, జెడ్ ఈక్వల్ టు 333. ఈ విధంగా మీరు డేటా ఇన్పుట్ స్ట్రీమ్ క్లాస్ని ఉపయోగించగలరు. సో ఇక్కడ ఒక వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్. సో ఒకసారి చూడండి. నెక్స్ట్ డేటా ఇన్పుట్ స్ట్రీమ్ క్లాస్ ఈజ్ అవుట్డేటెడ్. ఇది అవుట్డేటెడ్ అండి, దట్ మీన్స్ ఓల్డ్ ఫ్యాషన్. ఓకే, అవుట్డేటెడ్, ఓల్డ్ ఫ్యాషన్. అండ్ ఇట్ ఈస్ ఆల్సో డిప్రికేటెడ్. దీన్ని డిప్రికేటెడ్ అంటామండి. ఓకే, సో ప్రెజెంట్గా దీన్ని ఎవరూ కూడా ఉపయోగించట్లేదు. సో మనం డేటా ఇన్పుట్ స్ట్రీమ్ క్లాస్ ఈజ్ అవుట్డేటెడ్ అండ్ ఇట్ ఈజ్ ఓల్డ్ ఫ్యాషన్, పాత ఫ్యాషన్ అండి ఇది.